హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో వచ్చేసి దీపావళి రోజుది అనమాట. సో మేము దీపావళి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. సో అది ఒక మెమొరీగా ఉంటుందని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీశాను. ఫస్ట్ టైం అనమాట ఇలా సెలబ్రేట్ చేసుకోవడం దివాళీ. మాకు మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్లో ఎప్పుడు దివాళీ సెలబ్రేట్ చేసుకోలేదన్నమాట. ఫస్ట్ ఇయర్కేమో మెన్సెస్ వచ్చిందనమాట. సెకండ్ ఇయర్ ప్రెగ్నెంట్. థర్డ్ ఇయర్ మా హస్బెండ్ ఏమో ఇక్కడ ఉన్నాడు, దుబాయ్లో ఉన్నాడు, నేనేమో ఇండియాలో ఉన్నాను. సో అందుకని సెలబ్రేట్ అయితే ఏం చేసుకోలేదు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు కొంచెం దివాళీ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇలా సింపుల్గా మార్నింగ్ హౌస్ మొత్తం క్లీన్ చేసుకొని మార్నింగే పూజ చేసుకున్నాను. ఆ రోజు మండే కాబట్టి మార్నింగే పూజ చేశాను. సో ఇలాగ మార్నింగ్ దివాళీ కాబట్టి, దివాళీ అంటే స్వీట్సే కదా స్పెషల్, అందుకని స్వీట్సే పెట్టాను అనమాట. సో అలా స్వీట్ చేసి అయితే పెట్టాను. సో ఇక్కడ దివాళీ సెలబ్రేషన్స్కి హౌసెస్ అన్నీ బాగా లైటింగ్స్ నింపుతారనమాట. బాల్కనీలు, ఎవరి బాల్కనీ వాళ్ళు బాగా డెకరేషన్ చేసుకుంటారు. సో మేము ఇది ఫస్ట్ టైం కదా అని చెప్పేసి సో అలా బాల్కనీకి అయితే అలా డెకరేషన్ అయితే చేసాము. ఈ లైటింగ్స్ మేము కలర్స్ వస్తాయేమో లైటింగ్స్ అనుకున్నాము. సో కానీ ఒకటేమో అలా లైట్ కలర్ వచ్చేసింది, ఇంకోటేమో బ్లూ కలర్ వచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ టైం చూద్దామని చెప్పేసి ఇయర్కి ఇలా అయితే బాల్కనీ అయితే డెకరేట్ చేసాము. ఇది బాగుంది కదా, దీపంలాగా లైటింగ్. ఫస్ట్ టైం అనమాట నేను చూడడం. సో బాగుందని చెప్పేసి ఇది కూడా ఒకటి తీసుకున్నాము. సో అలా బాల్కనీకి అయితే డెకరేషన్ అయితే చేసామన్నమాట. ఇదైతే నేను ఇండియాలో తీసుకున్నాను, మీషోలో. 150 క్యాండిల్స్ వస్తాయి, 100 రూపీస్ అనమాట. బాగుంది, రీజనబుల్లే అనిపించింది. ఇక్కడ ఉండవు అనమాట దుబాయ్లో. మీషో, ఫ్లిప్కార్ట్ అలాంటివి ఏమి ఉండవు. ఓన్లీ ఇండియాలోనే మీషో, ఫ్లిప్కార్ట్ అవి ఉండేవి. ఇక్కడ మా పాప ఏదో చేస్తుంది అనమాట. ఇది కూడా ఇంకా తామర పూలది ఉంటుంది కదా, గోల్డ్ కలర్ అలాంటిది అనమాట. సో బాగుంది. ఇది కూడా 250 అంతే. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. సో ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, లింక్ ఇస్తాను. సో ఇలా ఫ్లవర్స్ తోటి అయితే ఒక ఫ్లవర్లా వేసి అందులో అయితే కుందులు అయితే పెట్టామన్నమాట. సో ఇలా ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. సో నేను ఇలా ఫ్లవర్ వేసేది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ నా దగ్గర ట్రైపాడ్ లేదు. సో అందుకని వీడియో తీయలేదు. సో ఇలా నైట్ కూడా నేను మళ్ళీ పూజ చేశాను అనమాట. సో పూజ చేసి ఇంకా క్రాకర్స్ ఏం కాల్చలేదు. దుబాయ్లో క్రాకర్స్ ఎక్కువ భరించనివ్వరు అనమాట, కాల్చనివ్వరు అనమాట. సో ఎందుకంటే ఇక్కడ ఫైన్ వేస్తారు, క్రాకర్స్ అయితే ఎక్కువ కాల్చనివ్వరు. అండ్ లైటింగ్స్ అయితే బాగా వేస్తారు అనమాట, అన్ని బిల్డింగ్స్ లైటింగ్ వేస్తారనమాట. సో క్రాకర్స్ అయితే మేమైతే అంత ఏం పేల్చలేదు ఇలా. సో ఇదైతే ఇంకా మొబైల్ పిన్ కూడా రెడీ చేశాను అనమాట. సో అలా రెడీ చేసి ఇంకా పూజ అయితే చేశాను. సో చిన్నపిల్లలు ఉంటే అంత తొందరగా చేద్దాం అనుకున్నా అవ్వదన్నమాట. అది పిల్లలు అన్నాక ఇంకా అది కదిలిస్తారు, ఇది కదిలిస్తారు కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. సో ఇది వచ్చేసి ఇంకా బయట డోరు అన్నీ, ముగ్గు అన్నీ డెకరేషన్ చేశాను అనమాట. సో ఇలా డెకరేషన్ చేశాను. సో ఈ క్యాండిల్స్ మీషోలో తీసుకుని చెప్పేసి ఇంకా అవే అవి. సో అలా ముగ్గు అయితే వేసాను. సో అది బ్లూ కలర్ది, అది నేను వేయలేదులే. అది ఒక జల్లెలాగా ఉంటుంది కదా, ముగ్గు టైపు. అందులో ఇంకా కలర్స్ వేస్తే అది వస్తుంది అనమాట, మీకు తెలిసే ఉంటుంది. సో అలాగా క్యాండిల్స్ అయితే ముట్టించాను అనమాట బయట కూడా. సో ట్రైపాడ్ అయితే మనం మనీ వేస్తున్నప్పుడు తీయచ్చు, కానీ నా దగ్గర ట్రైపాడ్ ఇండియాలో మర్చిపోయి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ట్రైపాడ్ బాగా యూజ్ అవుతుంది, ట్రైపాడ్ వీడియోస్ తీసుకోవడానికి. సో ఇది వచ్చేసి నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ పరిచయం అయింది. సో తను వచ్చిందనమాట నైట్ టైము. సో తను వీడియోస్ తీసింది. సో ఇంకా అలా వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట.
అలా ఫ్లవర్ తోటి అయితే ఇంకా ఫ్లవర్స్ తోటి అలా డెకరేషన్, అది కూడా ఫోటో తీయడం కూడా మర్చిపోయాను అసలుకి. ఆ రోజు ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాడు. సో అన్నీ మా పాపను పెట్టుకొని చేసుకునేసరికి ఇంకా నాకేం గుర్తులేదు, వీడియోస్ తీద్దామని కూడా మర్చిపోయాను. సో అలాగా వీడియో అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము, మెమరీగా ఉంటుందని చెప్పేసి. యూట్యూబ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా చూసుకోవచ్చు అనమాట మనం. అదే కానీ మామూలుగా వీడియోస్ అవి అయితే వాళ్ళ ఫోన్ పైన వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోతాయి కదా, అందుకని నేను ఎక్కువ వీడియోస్ యూట్యూబ్లో ఇన్స్టాలో షేర్ చేస్తూ ఉంటాను అనమాట. యూట్యూబ్లో మనకు డబ్బులు వస్తాయి అది ఇది అని కాదు, ఒకవేళ మనకి అదృష్టం ఉండి డబ్బులు వస్తే అది మన లక్కు, లేకపోతే ఏం లేదు, జస్ట్ మెమరీ కోసం యూట్యూబ్లో పెట్టుకుంటాను అంతే. కొంతమంది అనుకుంటారు వీళ్ళకి ఏం పని లేదా వీడియోస్ తీసి అన్నీ షేర్ చేస్తూ ఉంటుందని. సో అనుకునే వాళ్ళు అనుకొని, సో మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండడం మన ఇష్టం. అది దీవెనతో జరుపుకుందామ దీపావళి, నవ్వుల తారా జువ్వలతో మనమంతా ఈ వేళ. జరుపుకుందామ దీపావళి, నవ్వుల తారా జువ్వలతో మనమంతా ఈ వేళ. దీవెనతో జరుపుకుందామ దీపావళి, నవ్వుల తారా జువ్వలతో మనమంతా ఈ వేళ. సో ఇంకా ఇదే అనమాట ఇయర్ దివాళీ సెలబ్రేషన్స్ నా వీడియో. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.